సీనియర్ నేత మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే శుక్రవారం రాత్రి పరిస్థితి విషమించడంతో సురవరం తుదిశ్వాస విడిచారు. మహబూబ్ నగర్ జిల్లా కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25న సుధాకర్ రెడ్డి జన్మించారు. 1998 నుండి 2004లో జరిగిన ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2012 నుంచి 2019 వరకు ఆయన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవిలో కొనసాగారు. సురవరం సుధాకర్ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి స్వతంత్ర సమరయోధుడు. తెలంగాణ సాయుధ పోరాటంలోనూ ఆయన పాల్గొన్నారు. సుధాకర్ రెడ్డి కర్నూలులోని ఉస్మానియా కళాశాల నుంచి BA చేశారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో LLB పట్టా పొందారు. ఇక సుధాకర్ రెడ్డి 1974లో విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమారులు ఉన్నారు. సుధాకర్ రెడ్డి మరణంతో కమ్యూనిస్టు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మరణానికి తీవ్ర సంతాపం తెలుపుతున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.